హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్య కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. ఊతప్పం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ఎప్పుడైనా దోశలు ఇడ్లీకి కాకుండా డిఫరెంట్గా ఉండేలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ముందుగా మనకి పెరుగు కావాలండి. నేనైతే ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను. అందులోకి తినే సోడాని కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. బాగా మనం మిక్స్ చేసుకుంటే ఇలా బబుల్స్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ మొత్తం మనకి పెరుగులో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్ తోటి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నానండి. తెల్ల ఉప్మా రవ్వ. ఈ ఊతప్పాలు అనేవి మనం తెల్ల ఉప్మా రవ్వతోటి చేసుకుంటాం అన్నమాట. సో ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వని మొత్తం మనం తీసుకున్న ఒక కప్పు పెరుగులో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మొత్తంగా కలుపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇందులోకి మనం వాటర్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు, మనకి పిండి అనేది లూజ్ అవ్వకూడదండి, అలానే టైట్గా కూడా ఉండకూడదు. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగో నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూసారా? ఈ ప్యాటర్న్ వచ్చే వరకు మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుని దీన్ని ఒక 1.5 అవర్ వరకు నాననివ్వాలండి. మనకి ఇది ఎంత సేపు నానితే అంత బాగుంటుందండి ఊతప్పాలు అనేవి. నేనైతే 1 అవర్ వరకు మొత్తం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఇదిగోండి చూడండి, మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటాం కదండి. ఉప్మా రవ్వ అనేది వాటర్ని పీల్చేసుకుంటుంది. సో మళ్ళీ మనం 1 అవర్ తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఇలా ఇదిగోండి ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. అంత లూజ్ అవ్వకూడదు, అలానే టైట్గా కూడా ఉండకూడదు పిండి. ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చిన్నగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, కొంచెం మిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అవ్వాలండి. పిండి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. పల్చగా వేసుకోకూడదు, అలా అని బండగా కూడా వేసుకోకుండా మీరు ఎంతవరకు అయితే స్ప్రెడ్ చేయగలుగుతారో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఫ్లేమ్ అనేది మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి. సన్నని సెగ మీద చక్కగా ఏగనివ్వాలి. అలా స్ప్రెడ్ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని దాన్ని మనం మూత పెట్టేసుకుని ఫ్రై అవనివ్వాలండి చక్కగా. ఇదిగోండి చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది మనకి. అప్పుడు మనం దాన్ని రొటేట్ చేసుకోవాలండి. సెకండ్ వైపుకి తిప్పుకుని ఒకసారి ఇదంతా ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి అదే సన్నని సెగ మీద ఒక 3 to 4 మినిట్స్ వరకు ఏగనివ్వాలండి ఊతప్పాన్ని. ఇప్పుడు చూడండి, టర్న్ చేసి చూపిస్తాను. అదిగో చూసారా చక్కగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూడటానికి కూడా. అంతేనండి, మనం ఊతప్పాన్ని ఇలా అయినా డైరెక్ట్గా ఏమి యాడ్ చేసుకోకుండా తినచ్చు. లేదు అంటే కనుక మనం ఊతప్పంకి ఇలా చేసుకున్నాక దీనిపైన కారపొడిని జల్లుకొని నెయ్యి యాడ్ చేసుకుని ఈ కాంబినేషన్లో కొబ్బరి చట్నీతో తింటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు టేస్ట్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. పిల్లలకి మనకి ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది. మనకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా ఏమైనా లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.